కానీ 500 ఇవ్వడం కాదు. ఈ జనగామ మార్కెట్ లో మొత్తం కూడా అందరికి ఇచ్చింది 1530 రూపాయలు. నేను పోయినా, ఇక్కడున్న నాయకులందరం కలిసి వెళ్ళినాం. ఎందుకయ్యా ఎంత ఇచ్చినామంటే 1530 అంటే నేను గొడవ చేసినాం రైతులతో కలిసి. ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, ఖచ్చితంగా రేటు పెంచుతాం, 1530 ఇవ్వడం దుర్మార్గం, ఖచ్చితంగా ఇస్తా అని చెప్పేసి అన్నాడు. నేను రేపు వస్తా, ఖచ్చితంగా ఎంతో పెంచుతున్నాను చూసిన. మళ్ళా తెల్లవారు 11 గంటలకు పోయినా, 11 గంటలకు పోతే పెంచినామంటారు. ఎంత పెంచినామంటే 12 గంటలకు చెప్తా అన్నారు. మళ్ళా 12 గంటలకు అడిగినా 1 గంట చెప్తా అన్నారు. 1 గంటకు మళ్ళా అడిగినా, నేను అక్కడనే ఉన్నా, ఆ మాయిశ్చర్ చూసిన. ఎంత పెంచినా అంటే, సార్ పెంచింది కానీ చెప్తే ఇబ్బంది సార్. అరే పెంచినట్టున్నా కానీ సంతోషం, ముఖ్యమంత్రి చెప్పింది కదా అని అంటే, పెంచింది ఎంత? 30 రూపాయలు, ముష్టి 30 రూపాయలు. ముఖ్యమంత్రి చెప్తే పెంచింది ముష్టి 30 రూపాయలు, 1560. నేను మళ్ళా గొడవ చేసిన, మేము ఎట్టి బస్సులో ఇవ్వలేదు, మీరు 500 ఇస్తానని కనీసం 2200 ఇవ్వట్లేదు, మేము ఒట్లు ఇవ్వను కాక ఇవ్వమని గాయ చేసిన. జనగామ మార్కెట్ రాష్ట్ర ఇష్యూ చేసినాం. తెలంగాణ భవన్ లో ఇంటర్వ్యూలో చెప్పిన, ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ముఖ్యమంత్రి దిగి వచ్చి ప్రెస్ మొత్తం కూడా రివ్యూ చేసిండు. రివ్యూ చేసి చివరికి ఏం చేసిండు, వీళ్ళందరినీ సస్పెండ్ చేసిండు, వాళ్ళ లైసెన్సులు ఖాళీ చేసిండు. అయినా కూడా వాళ్ళొక పైసేలే. మళ్ళా నేను ఇక్కడికి వచ్చి వ్యాపారులతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, రైతులతో మాట్లాడి 300 400 పెంచి ఇచ్చినాం. ముఖ్యమంత్రి చెప్తే ముష్టి 30 పెంచిండ్రు, నేను చెప్తే 400 రూపాయలు పెంచిండ్రు జరగాలి రైతులు. ఖచ్చితంగా రైతులతోనే ఉంటాం. నువ్వు మంచి సాగునీళ్ళు ఇవ్వలే, కనీసం ఒడ్లు కొనే తెలివి కూడా లేదు. ఎందుకు సాగునీళ్ళు ఇవ్వలే? టపాస్ పెళ్లి కట్టుకున్నాం, బొమ్మకూరు కట్టుకున్నాం, చీటకోడూరు కట్టుకున్నాం, కన్నపైన కూడా కట్టుకున్నాం, లక్నూరు కట్టుకున్నాం, గండి రామారం కట్టినాం. వీటన్ని రిజర్వాయర్లు ఉన్న తర్వాత వాటికి ఎత్తి పోసుకోవడానికి పంపులు 4 పంపులు పెట్టినాం. నదిలో నీళ్లు పోతున్నాయి, కావాల్సిన కరెంట్ ఉన్నది, మోటార్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. పని చేయడానికి నా అన్నదమ్ములు ఉన్నారు. కానీ ఈ తెలివి తక్కువ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసం నీళ్లను కరెంటు కలిసేదని చెప్పేసి ఎత్తలే. అనేక పంటలు ఎండిపోయినాయి. చాలా మంది పంటలు ఎండిపోతే వాళ్ళందరూ అన్నారు, అయ్యా నేను పంట వేయకపోతే పర్వాలేదు, పంట ఎండిపోతే 20,000 30,000 ఖర్చు అవుతుందని చెప్తే కేసీఆర్ గారు ఇట్లానే పోయిండు. దేవరూపల వయసు సూర్యాపేట చెప్తే, నువ్వు నన్ను అడుగుతున్నావా పంట ఎండిపోయిన వాళ్ళకి 25,000 అంటే, నేను 25,000 ఇయ్యను కాక ఇయ్యనని చెప్తూ, నువ్వు నన్ను అడిగినందుకు పంట పెట్టి తొక్కుతా, నీ యొక్క పొట్టలో అవి చీరి పేగులు మెట్లేసుకుంటా.